హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో 6th to 10th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th యూనిట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యానీ ఫ్రాంక్ అనేటువంటి ఒక అమ్మాయి తను రాసుకున్న డైరీలో నుంచి కొంత పార్ట్ అందులో దానికి సంబంధించి ఈ లెసన్లో ఉంటుంది కొంత పార్ట్. సో యానీ ఫ్రాంక్, బిఫోర్ యూ రీడ్ చూద్దాం. యానిలీస్ మేరీ యానీ ఫ్రాంక్, ఇది అమ్మాయి పూర్తి పేరు. 12th June 1929 పుట్టింది. ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఎగ్జాక్ట్గా తెలియదు, 1945లో చనిపోయింది అనమాట. చాలా తక్కువ కాలం మాత్రమే జీవించింది ఈ అమ్మాయి, 16 సంవత్సరాలు. షీ వాజ్ అ జర్మన్ బార్న్ జూయిష్ గర్ల్ హూ రోట్ వైల్ ఇన్ హైడింగ్ విత్ హర్ ఫ్యామిలీ అండ్ 4 ఫ్రెండ్స్ ఇన్ ఆమ్స్టర్డామ్ డ్యూరింగ్ ద జర్మన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద నెదర్లాండ్స్ ఇన్ World War II. సో ఈ జర్మన్లో నాజీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత World War II టైంలో వాళ్ళు ఈ నెదర్లాండ్స్ని ఆక్యుపై చేసినారనమాట. అప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ అండ్ 4 ఫ్రెండ్స్ కలిసి ఒక చోట దాక్కొని ఉంటారు. అప్పుడు రాసినటువంటి డైరీ ఇది. హర్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద నాజీస్ గెయిన్ పవర్ ఇన్ జర్మనీ బట్ వర్ ట్రాప్డ్ వెన్ ద నాజీ ఆక్యుపేషన్ ఎక్స్టెండెడ్ ఇన్ టు నెదర్లాండ్స్. సో వీళ్ళ ఫ్యామిలీ ఆమ్స్టర్డామ్కి వెళ్తారనమాట. వీళ్ళు యాక్చువల్లీ జర్మనీలో పుట్టింటారు ఈమె. సో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాజీస్ అంటే వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటే అక్కడ, సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్కి వెళ్తారు నెదర్లాండ్స్లో. కాకపోతే వీళ్ళు మళ్ళీ నెదర్లాండ్స్ కూడా వస్తారనమాట. సో అప్పుడు అంటే నాజీస్ నెదర్లాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసినాక వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అంటే ఎటు పోలేని పరిస్థితుల్లో ట్రాప్ అయిపోతారు. యాజ్ పర్సిక్యూషన్స్ అగెయిన్స్ట్ ద జూయిష్ పాపులేషన్ ఇంక్రీజ్డ్. సో పెర్సిక్యూషన్స్ అంటే చాలా క్రూరమైన థింగ్స్ అనమాట. అంటే వీళ్ళని వేధింపులకి అంటే హింసించడం, వేధించడం సెక్సువల్గా అండ్ డిఫరెంట్ ఫిజికల్ అసాల్ట్ చేస్తూ ఇట్లా వాటన్నిటిని పెర్సిక్యూషన్స్ అంటాం. సో అట్లా ఎక్కువైపోతాయి ఈ జూయిష్ ప్రజల పైన. అప్పుడు ఏం చేస్తారంటే ద ఫ్యామిలీ వెంట్ ఇన్ టు హైడింగ్ ఇన్ July 1942 ఇన్ హిడెన్ రూమ్స్ ఇన్ హర్ ఫాదర్ ఓటో ఫ్రాంక్స్ ఆఫీస్ బిల్డింగ్. సో వాళ్ళ నాన్న ఓటో ఫ్రాంక్ వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ నాన్న ఆఫీస్ బిల్డింగ్లో కొన్ని హిడెన్ రూమ్స్ ఉంటాయి, అందులో దాక్కుంటారు వీళ్ళు July 1942లో ఆఫ్టర్ 2 years ఇన్ హైడింగ్. సో అట్లా 2 సంవత్సరాలు దాక్కున్న తర్వాత ద గ్రూప్ వాజ్ బిట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద కాన్సన్ట్రేషన్ క్యాంప్ సిస్టమ్ వేర్ యానీ డైడ్ ఆఫ్ టైఫస్ ఇన్ బెర్గెన్ బెల్సెన్ విత్ ఇన్ డేస్ ఆఫ్ హర్ సిస్టర్ మార్గరెట్ ఫ్రాంక్. సో వీళ్ళందరినీ అంటే వీళ్ళు 2 years దాక్కున్న తర్వాత ఈ గ్రూప్ని బిట్రే చేస్తారు, అంటే వెన్నుపోటుకి గురవుతారు వీళ్ళని నమ్మించి మోసం చేస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసేసి వాళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ సిస్టమ్కి తీసుకెళ్తారనమాట. ఏంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఈ ఖైదీలందరినీ ఒక చోట వేసేస్తారు కదా, అంటే సరైన ఫెసిలిటీస్ ఉండవు, సరైన ఫుడ్ పెట్టరు, మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. సో అటువంటి చోట వేసేస్తారు. అక్కడ టైఫస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది ఆమెకు, బెర్గెన్ బెల్సెన్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో. సో ఆమె చనిపోతుంది. ఫస్ట్ వాళ్ళ సిస్టర్ మార్గరెట్ ఫ్రాంక్ చనిపోయిన కొన్ని రోజులకే ఈమె కూడా చనిపోతుంది అనమాట. హర్ ఫాదర్ ఓటో ద ఓన్లీ సర్వైవర్ ఆఫ్ ద గ్రూప్ రిటర్న్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద వార్ ఎండెడ్. సో వీళ్ళ ఫ్యామిలీ అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అందులో వీళ్ళ నాన్న ఒక్కరే బతుకుంటారు. ఆమ్స్టర్డామ్ ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆమ్స్టర్డామ్ తిరిగి వెళ్తారు తన సొంత ఊరికి. టు ఫైండ్ దట్ హర్ డైరీ హ్యాడ్ బీన్ సేవ్డ్. సో అక్కడికి వెళ్ళి చూస్తే తన డైరీ అలానే ఉంటుంది అనమాట. తన డైరీ దొరుకుతుంది, తన కూతురు యొక్క డైరీ, యానీ ఫ్రాంక్ది. కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఎ యూనిక్ రికార్డ్, హీ టుక్ యాక్షన్ టు హ్యావ్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ అండర్ ద నేమ్ ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. సో దాన్ని చూసిన తర్వాత అది మామూలు డైరీ కాదు కదా, సో ఒక ఆక్యుపేషన్, ఈ జర్మన్ ఆక్యుపేషన్ టైంలో రాసినటువంటి ఒక డైరీ. సో దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి అతను ఏం చేస్తాడంటే ఇంగ్లీష్లో ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ అనే టైటిల్తో ఒక బుక్ లాగా పబ్లిష్ చేస్తారు. ద డైరీ వాజ్ గివెన్ టు యానీ ఫ్రాంక్ ఫర్ హర్ 13th బర్త్డే. సో ఆమెకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇచ్చుంటారనమాట ఆ డైరీ. అండ్ క్రానికల్స్ ద ఈవెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ ఫ్రమ్ 12th June 1942 అంటిల్ ఇట్స్ ఫైనల్ ఎంట్రీ ఆఫ్ 1st August 1944. సో అందులో ఆమె 12th June 1942 నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది అండ్ చివరిసారిగా 1st August 1944 చివరి ఎంట్రీ ఉంటుంది. 2 years రాసి ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. సో ఇట్ వాజ్ ఎవెన్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ డచ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్ అండ్ బికేమ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ రెడ్ బుక్స్. సో ఆ అమ్మాయి రాసింది డచ్ లాంగ్వేజ్లో, కాకపోతే దాన్ని చాలా లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేస్తారు అండ్ వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ రెడ్ బుక్స్గా అది ప్రఖ్యాతిగాంచింది. చాలామంది చదివారనమాట వరల్డ్లోనే. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ సెవరల్ ఫిల్మ్స్. సో సినిమాలు తీశారు ఆమె స్టోరీ మీద, టెలివిజన్ అండ్ థియేట్రికల్ ప్రొడక్షన్స్, సో నాటకాలు ఇలాంటివి కూడా చేశారు. అండ్ ఈవెన్ అండ్ ఒపేరా
బేస్డ్ ఆన్ ద డైరీ. సో ఒపేరా అంటే పాటలు పాడుతా అదొక స్టేజ్ షో అనమాట. సో అది కూడా చేశారు ఈ డైరీని బేస్ చేసుకొని. డిస్క్రైబ్డ్ యాజ్ ద వర్క్ ఆఫ్ ఎ మెచ్యూర్ అండ్ ఇన్సైట్ఫుల్ మైండ్, ద డైరీ ప్రొవైడ్స్ అన్ ఇంటిమేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అండర్ నాజీ ఆక్యుపేషన్. సో చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేటువంటి ఒక అమ్మాయి, దేన్నైనా సరే ఇన్సైట్ఫుల్ మైండ్ అంటే డీప్ థింకింగ్ చేసేటువంటి, అన్నీ అర్థం చేసుకునే క్యారెక్టర్ అంటే ఆ ఆలోచన శక్తి. సో అలా అంటే ఆ అమ్మాయి యొక్క డైరీలో ఇవన్నీ కనిపిస్తాయి. సో అంటే నాజీ ఆక్యుపేషన్ టైంలో తన ఒపీనియన్స్ ఎలా ఉండేవి, తన ఆలోచనలు ఎలా ఉండేవి అవన్నీ. యానీ ఫ్రాంక్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ అండ్ డిస్కస్డ్ ఆఫ్ ద హోలోకాస్ట్ విక్టిమ్స్. సో ఈ యుద్ధ ఖైదీలకు సంబంధించి, హోలోకాస్ట్ విక్టిమ్స్ అంటే వీళ్ళు యుద్ధంలో ఖైదీలుగా దొరికిన తర్వాత వాళ్ళని చాలా చిత్రహింసలు గురి చేస్తారు కదా, అటువంటి బాధితుల్లో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ పర్సన్గా మారిందనమాట యానీ ఫ్రాంక్. సో తన డైరీలో నుంచి కొన్ని విషయాలు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే. రైటింగ్ ఇన్ ఎ డైరీ ఈజ్ ఎ రియల్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్మన్ లైక్ మీ. సో నాలాంటి వాళ్లకు ఈ డైరీ రాయడం ఒక వింత ఎక్స్పీరియన్స్ అనమాట, స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ బికాస్ ఐ నెవర్ రిటన్ ఎనీథింగ్ బిఫోర్, అంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ రాయలేదు అదొకటే కాదు రీజన్, బట్ ఆల్సో బికాస్ ఇట్ సీమ్స్ టు మీ దట్ లేటర్ ఆన్ neither I nor anyone else will be interested in the musings of a 13-year-old school girl. ఎందుకంటే నాలాంటి 13 సంవత్సరాల అమ్మాయి రాసేటువంటి ఆ మ్యూజింగ్స్ అంటే తన యొక్క పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, వాటిని చదవడానికి ఎవరు ఇష్టపడతారు? 13 సంవత్సరాల అమ్మాయి ఏం రాసి ఉంటుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు కదా, పెద్దగా పట్టించుకోరు. సో అందువల్ల ఈ డైరీ రాయడం కొద్దిగా కొత్తగా అనిపిస్తూ ఉంది నాకు. ఓ వెల్ ఇట్ డజంట్ మ్యాటర్, అయినా పర్లేదు. ఐ ఫీల్ లైక్ రైటింగ్, నాకు రాయాలని అనిపిస్తూ ఉంది, నాకు రాయడం అంటే ఇష్టం. అండ్ ఐ హ్యావ్ అన్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై చెస్ట్. ఇంకా విషయం ఏంటంటే నా మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నేను బయట పెట్టేయాలా, అందువల్ల నేను రాసుకుంటున్నాను అని చెప్పి. పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. సో మనసులో ఉన్న విషయాలన్నింటినీ బయటికి చెప్పాలంటే ఫ్రెండ్కి, ఎవరికన్నా, ఇంకొక వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. ఈ మనిషి అంటే మన గురించి చెప్తా ఉంటే ఏదో రోజు బోర్ కొట్టేస్తుంది కదా. సో విసుగు రావచ్చు అవతల వ్యక్తికి, వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు మన విషయాల గురించి. కానీ పేపర్కి మాత్రం చాలా ఓపిక ఉంటుంది, మనం ఎంత చెప్పినా కూడా అది వింటానే ఉంటుంది. అంటే మనం ఎంత రాసినా అందులో పేజీలు ఖాళీగానే ఉంటాయి. I thought of this saying on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hands, bored and listless, wondering whether to stay in or go out. So ఈ కొటేషన్ అంటే ఈ థాట్ ఆమెకు వచ్చిందనమాట. పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్ అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, ఒకసారి ఎందుకో చిన్నగా కొంచెం డిప్రెస్ అయి ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్దామా ఇక్కడే ఉందామా అని అనుకునేటప్పుడు, బోర్ కొట్టినప్పుడు, సో తన గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు డల్గా కూర్చొని అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్ అనేటువంటి థాట్. ఐ ఫైనలీ స్టేడ్ వేర్ ఐ వాస్ బ్రూడింగ్. సో అక్కడే ఆలోచించుకుంటూ కూర్చొనింది అనమాట. బ్రూడింగ్ అంటే అది, అంటే ఏ పని చేయకోకుండా ఒక దాని గురించే థింక్ చేస్తూ ఉంటే బ్రూడింగ్ అంటాం. ఎస్, పేపర్ డస్ హ్యావ్ మోర్ పేషెన్స్. నిజమే, పేపర్కి చాలా ఓపిక ఎక్కువ. అండ్ సిన్స్ ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు లెట్ ఎనీవన్ ఎల్స్ రీడ్ దిస్ స్టిఫ్ బ్యాగ్ నోట్బుక్ గ్రాండ్లీ రెఫర్డ్ యాజ్ ఎ డైరీ. అయినప్పటికీ అంటే తను ఏం రాసుకున్నా కూడా ఎవరిని అలో చేయరు కదా, అంటే మన డైరీని ఎవరికి ఇస్తాం చదవడానికి, ఎవరికి పర్మిషన్ ఇవ్వం. సో నేను కూడా ఎవరికి నా ఈ స్టిఫ్ బ్యాక్ నోట్బుక్, సో గ్రాండ్లీ రెఫర్డ్ యాజ్ ఎ డైరీ, డైరీ అని పేరు పెట్టినాం కదా ఒక నోట్బుక్కి, దాన్ని ఎవరికి చూపించాం. అన్లెస్ ఐ షుడ్ ఎవర్ ఫైండ్ ఎ రియల్ ఫ్రెండ్. ఒకవేళ రియల్ ఫ్రెండ్ దొరికితే అప్పుడు చూపించగలుగుతాం. ఇట్ ప్రాబబ్లీ వోంట్ మేక్ ఎ బిట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనమాట. అంటే పెద్ద తేడా ఏమి ఉండదు ఆ రియల్ ఫ్రెండ్కి చూపించినా చూపించకపోయినా అన్నట్టు. నౌ ఐఎమ్ బ్యాక్ టు ద పాయింట్ దట్ ప్రాంప్టెడ్ మీ టు కీప్ ఎ డైరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎందుకు రియల్ ఫ్రెండ్ కంటే డైరీకే మొదటి స్థానం ఎందుకు ఇచ్చింది, దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే, ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. అందుకే అంటే తన పర్సనల్ థింగ్స్ అన్నీ చెప్పుకోవడానికి యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ఉండాలి, కానీ ఫ్రెండ్ లేదు. సో ఆల్టర్నేట్ ఇంకేంటి, డైరీ. అందుకే నేను డైరీ రాయాలని ఫిక్స్ అయ్యాను అని. లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ. సో మీకు క్లియర్గా చెప్తా. సిన్స్ నో వన్ విల్ బిలీవ్ దట్ ఎ 13-year-old గర్ల్ ఈస్ కంప్లీట్లీ అలోన్ ఇన్ ద వరల్డ్. ఒక 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే ఈ ప్రపంచం నమ్ముతుంది. సో 13 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆడుకునే వయసు. సో ఇట్లా థాట్స్ అన్నీ వస్తాయి. కానీ నేను ఒంటరిగా ఉన్నాను, అండ్ ఐఎమ్ నాట్, నేను అందరిలా కాదు, అలోన్గానే ఉన్నా. ఐ హ్యావ్
సారీ, అండ్ ఐఎమ్ నాట్, నేను కూడా ఒంటరి దాన్ని అయితే కాదు. ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్, నన్ను ప్రేమించే పేరెంట్స్ ఉన్నారు. అంటే 16-year-old సిస్టర్, నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సిస్టర్ ఉంది. అండ్ దెర్ ఆర్ అబౌట్ 30 పీపుల్ ఐ కెన్ కాల్ ఫ్రెండ్స్. 30 మంది ఫ్రెండ్స్ అని పిలుచుకునేటువంటి నా చుట్టుపక్కల 30 మంది దాకా ఉన్నారు. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ఉంది. లవింగ్ ఆంట్స్, నన్ను ఇష్టపడే మా ఆంట్స్ ఉన్నారు. అండ్ గుడ్ హోమ్, మంచి హోమ్ కూడా ఉంది. నో, ఆన్ ద సర్ఫేస్ ఐ సీమ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మై ఓన్ ట్రూ ఫ్రెండ్. చూడ్డానికి ఇంతమంది ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది, బట్ ట్రూ ఫ్రెండ్ అనేవాళ్ళు నాకు ఎవరు లేరు. ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐమ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. సో ఫ్రెండ్స్తో గడిపేటప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఒక అంటే అదంతా ఆ టైం అంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, మంచి టైం అనమాట. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్. నేను కూడా అందరిలాగానే చిన్న చిన్న విషయాల గురించి చెప్పాలనుకుంటూ ఉంటా. అంటే ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్ గురించే మాట్లాడుతూ ఉంటాం కదా, అవి మాట్లాడుకోకుండా ఉండలేను. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ అంటే అలా ఉండలేను అని. వి డోంట్ సీమ్ టు బి ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్ అండ్ దట్స్ ద ప్రాబ్లం. ఒకవేళ ఈ 30 దాకా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాం కదా, అది అంత క్లోజ్ అవ్వలేకపోతా ఉన్నాం అనమాట. మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ వీ డోంట్ కన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. సో ఎందుకు వాళ్ళతో అంత క్లోజ్గా మూవ్ అవ్వలేకపోతున్నానంటే మేబీ నా మిస్టేక్ అందులో. సో కన్ఫైడ్ అంటే ఏంటి, టు టెల్ పర్సనల్ థింగ్స్ ప్రైవేట్లీ టు ఎ పర్సన్ దట్ వన్ ట్రస్ట్స్. మనం బాగా నమ్మినటువంటి వ్యక్తికి అన్ని విషయాలు చెప్పుకుంటాం కదా, సో దాన్ని కన్ఫైడ్ అంటూ ఉన్నాం. మేబీ నేను అట్లా కన్ఫైడ్ అవ్వలేకపోతున్నానేమో, నేను అవతలని నమ్మి నా విషయాలు చెప్పలేకపోతున్నానేమో, అందుకే ట్రూ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. ఇన్ ఎనీ కేస్ దట్స్ జస్ట్ హౌ థింగ్స్ ఆర్. సో ఏదేమైనప్పటికీ విషయాలన్నీ అట్లున్నాయి, ప్రజెంట్ థింగ్స్ అన్నీ అట్లున్నాయి. అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బట్ రియల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లైబుల్ టు చేంజ్. సో ఇవన్నీ మారవు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా. దిస్ ఈజ్ వై ఐ హ్యావ్ స్టార్టెడ్ ద డైరీ. అందుకే నేను ఇప్పుడు డైరీ స్టార్ట్ చేసినాను. టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ ఇన్ మై ఇమాజినేషన్, ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్ డూ. సో ఇందులో నాకు ఎప్పటి నుంచో నా ఇమాజినేషన్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్ ఎవరు, డైరీ గురించి చెప్తా ఉన్నాను కదా. ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్ డూ. సో జనరల్గా మిగతా వాళ్ళు ఎవరైనా సరే డైరీ స్టార్ట్ చేసేస్తే జాట్ డౌన్ అంటే తమకు చెప్పాలి అంటే తాము చెప్పాలనుకున్న విషయాలన్నింటినీ ఒకేసారి రాసేస్తూ ఉంటారు కదా. సో నేను అట్లా రాయను. బట్ ఐ వాంట్ ద డైరీ టు బీ మై ఫ్రెండ్. ఏదో చెప్పాలన్నట్టు కాకుండా ఆ డైరీని ఒక ఫ్రెండ్ లాగా భావిస్తాను నేను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ ఫ్రెండ్ కిటీ. సో ఆ డైరీని నా ఫ్రెండ్ని కిటీ అని పిలుస్తాను ఆ డైరీని. సో డైరీకి ఒక పేరు పెట్టింది, కిటీ అని. సిన్స్ నో వన్ వుడ్ అండర్స్టాండ్ a word of my stories to Kitty, if I were to plunge writing, I'd better provide a brief sketch of my life, much as I dislike doing so. సో నేను కిట్టీకి చెప్పే విషయాలన్నీ ఎవరికి అర్థం కావు. ఎందుకంటే అంటే తను ఏమేమి చెప్పాలనుకుంటుందో డైరెక్ట్గా అవన్నీ అర్థం కావు. సో ఫస్ట్ నా గురించి బ్రీఫ్గా చెప్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ డూయింగ్ సో. నాకు అట్లా చేయడం నచ్చదు, కాకపోతే నేను చెప్తా ఉన్నాను నా గురించి. తన గురించి చెప్పడం నచ్చదంట, కాకపోతే ఇక్కడ చెప్తా ఉంది బ్రీఫ్గా. మై ఫాదర్, ద మోస్ట్ అడోరబుల్ ఫాదర్ ఐ ఎవర్ సీన్. సో మా నాన్న చాలా లవ్లీ పర్సన్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు అటువంటి మంచి వ్యక్తిని. డిడెంట్ మ్యారీ మై మదర్ అంటిల్ హి వాస్ 30. సో తనకు 30 years వచ్చేంత వరకు తన మదర్ని పెళ్లి చేసుకోలేదు. 36 వచ్చేదాకా. అండ్ షీ వాస్ 25. సో ఇతనికి అంటే వాళ్ళ నాన్నకు 36, ఆమెకు 25 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. మై సిస్టర్ మార్గెట్ వాస్ బోర్న్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీ 1926. సో మా సిస్టర్ పేరు మార్గెట్, తను ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి ప్లేస్లో పుట్టింది జర్మనీలో ఇన్ 1926. ఐ వాస్ బార్న్ ఆన్ 12 June 1929. సో 29లో నేను పుట్టాను. ఐ లివ్డ్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ అంటిల్ ఐ వాస్ 4. నాకు 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను ఫ్రాంక్ఫర్ట్లోనే ఉన్నా. మై ఫాదర్ ఎమిగ్రేటెడ్ టు హాలండ్ ఇన్ 1933. సో ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ నుంచి అంటే జర్మనీ నుంచి హాలండ్కి 1933లో వీళ్ళ నాన్న అక్కడికి వెళ్ళిపోయారనమాట, వేరే కంట్రీకి, హాలండ్ అనేటువంటి కంట్రీ. మై మదర్ ఎడిత్ హొలాండర్ ఫ్రాంక్ వెంట్ విత్ హిమ్ టు హాలండర్ ఇన్ సెప్టెంబర్, వైల్ మార్గెట్ అండ్ ఐ వర్ సెంట్ టు ఏఖన్ టు స్టే విత్ అవర్ గ్రాండ్ మదర్. సో వీళ్ళ మదర్ ఎడిత్ హాలండర్ ఫ్రాంక్, ఆమె సెప్టెంబర్లో వెళ్ళింది తన భర్త దగ్గరికి, హాలండ్కి, తన ఫాదర్ అంటే వీళ్ళ ఫాదర్ దగ్గరికి. ఓ పక్క మార్గెట్ అంటే వీళ్ళ సిస్టరు అండ్ యానీ ఫ్రాంక్ వీళ్ళిద్దరిని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి పంపించారంట. వాళ్ళ గ్రాండ్ మదర్ ఏకన్ అనేటువంటి ఒక ప్లేస్లో ఉంటారు. మార్గెట్ వెంట్ టు హాలండ్ ఇన్ డిసెంబర్. అంటే ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ నాన్న వెళ్ళారు హాలండ్కి, ఆ తర్వాత సెప్టెంబర్లో వాళ్ళ మదర్ వెళ్ళారు, ఇప్పుడు డిసెంబర్లో మార్గెట్ వెళ్ళింది. అండ్ ఐ ఫాలోడ్ ఇన్ ఫిబ్రవరి.
ఈమె ఫిబ్రవరిలో వెళ్ళింది. వెన్ ఐ వాస్ ప్లంక్ డౌన్ ఆన్ ద టేబుల్ యాజ్ అ బర్త్డే ప్రెజెంట్ ఫర్ మార్గెట్. సో ప్లంక్ డౌన్ అంటే పుట్ డౌన్ ఇన్ ఏ క్యాజువల్ వే. సో ఏదో జస్ట్ తోడుగా ఒక బర్త్డే ప్రెజెంట్ లాగా వాళ్ళ సిస్టర్కి ఇవ్వడానికి అన్నట్టు ఈమె డిసెంబర్లో వెళ్తే ఈమె ఫిబ్రవరిలో వెళ్ళింది అనమాట తన బర్త్డే టైంకి. ఐ స్టార్టెడ్ రైట్ అవే అట్ ద మాంటిసోరీ నర్సరీ స్కూల్. సో అక్కడికి వెళ్ళగానే మాంటిసోరీ నర్సరీ స్కూల్లో తన ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఐ స్టేట్ దేర్ అంటిల్ ఐ వాస్ 6. సో తనకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడనే ఉంది మాంటిసోరీ నర్సరీ, అంటే అక్కడ చదువుతూ ఉంది. అట్ విచ్ టైమ్ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఫామ్. సో తను అప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ ఫామ్ అంటే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. ఇన్ ద 6th ఫామ్ మై టీచర్ వాజ్ మిస్సెస్ కుపెరస్. సో అక్కడనే ఇప్పుడు 6th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్ మిస్సెస్ కుపెరస్ అనేటువంటి ఒక ఆమె ద హెడ్ మిస్ట్రెస్, ఆమెనే అక్కడ హెడ్ మిస్ట్రెస్. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీవర్ బోత్ ఇన్ టీయర్స్ యాజ్ వి సెడ్ హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్. సో స్కూల్ అయిపోయే టైంకి ఫస్ట్ ఫామ్ నుంచి 6th ఫామ్ దాకా అక్కడే చదివింది కదా, మిస్సెస్ కుపెరస్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు విడిపోయి ఇంకా దూరం అయ్యేటప్పుడు సో ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు అనమాట. సో ఏడ్ చేసినారు ఒక ఫేర్వెల్ టైంలో, అంటే ఒకరినొకరు వదిలి వెళ్తూ ఉంటే. ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1941 గ్రాండ్మా ఫెల్ ఇల్ అండ్ హ్యాడ్ టు హ్యావ్ అన్ ఆపరేషన్. సో మై బర్త్డే పాస్డ్ విత్ లిటిల్ సెలబ్రేషన్. సో ఈమె బర్త్డే టైంకి 1941లో ఇలా గ్రాండ్మాకి ఏదో జబ్బు చేసింది. సో హెల్త్ అప్సెట్ అయినప్పుడు, హెల్త్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, అంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది తన గ్రాండ్మాకి. ఆ టైంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకూడదు కాబట్టి ఏదో జస్ట్ లిటిల్ సెలబ్రేషన్తో అయిపోయింది అనమాట. గ్రాండ్మా డైడ్ ఇన్ జనవరి 1942. సో నెక్స్ట్ ఇయర్ జనవరిలో 1942 జనవరిలో వాళ్ళ గ్రాండ్మా చనిపోయింది. నో వన్ నోస్ హౌ ఆఫన్ ఐ థింక్ ఆఫ్ హర్ అండ్ ఐ స్టిల్ లవ్ హర్. సో నేను ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎవరికి తెలియదు, నేను ఎనీ టైం తన గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పటికీ తనంటే చాలా ఇష్టం నాకు. దిస్ బర్త్డే సెలబ్రేషన్ ఇన్ 1942 వాజ్ ఇంటెంటెడ్ టు మేకప్ ఫర్ ది అదర్ అండ్ గ్రాండ్మాస్ క్యాండిల్ వాజ్ లిట్ అలాంగ్ విత్ ద రెస్ట్. సో 1942లో తన గ్రాండ్మా చనిపోయింది కాబట్టి ఆ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. 1941లో ఏదో జస్ట్ లిటిల్ సెలబ్రేషన్ అయిపోయింది. 1942లో వాళ్ళ గ్రాండ్మా చనిపోయింది కాబట్టి దాన్ని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకున్నారు. సో అందరి క్యాండిల్స్ లాగానే గ్రాండ్మాస్ క్యాండిల్ కూడా వెలిగిందనమాట. అంటే చనిపోయిన తర్వాత ఈ క్యాండిల్స్ అన్ని వెలిగిస్తారు కదా, అలా. ద 4 of us ఆర్ స్టిల్ డూయింగ్ వెల్. సో ఇంకా మిగిలిన నలుగురు, అంటే వీళ్ళ మదరు, ఫాదర్ అండ్ వాళ్ళ సిస్టరు, ఈమె నలుగురు బాగానే ఉన్నారు. అండ్ దట్ బ్రింగ్స్ మీ టు ద ప్రెసెంట్ డేట్ ఆఫ్ 28th June 1942 అండ్ ద సాలెమ్ డెడికేషన్ ఆఫ్ మై డైరీ. సో ఇప్పుడు ప్రెసెంట్కి వచ్చిందనమాట 1942 June 20th టైంకి. సో ఇది తన యొక్క డైరీ గురించి మొత్తం. నెక్స్ట్ సో ఇప్పుడు డైరీలో చూద్దాం. ఇట్లా రాస్తూ ఉంది, డియరెస్ట్ కిటీ. సో జనరల్గా డియర్ డైరీ అని రాస్తూ ఉంటాం కదా, ఇక్కడ డైరీకి ఈ అమ్మాయి పేరు పెట్టింది కాబట్టి కిటీ అని, డియరెస్ట్ కిటీ అని పిలుస్తూ ఉంది. అవర్ ఎంటైర్ క్లాస్ ఇస్ క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. సో క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటే చూడండి, షేకింగ్ విత్ ఫియర్ అండ్ నర్వస్నెస్. సో అంతా భయపడతా ఉన్నారన్నమాట. వీళ్ళ క్లాస్ రూమ్లో జరిగే విషయాలన్నీ ఇప్పుడు డైరీలో ఉంటాయి. మొత్తం క్లాస్ అంతా భయపడతా ఉన్నారు. The reason, of course, is the forthcoming meeting in which the teachers decide who will move up to the next form and who will be kept back. సో ఎందుకు క్లాస్ అంతా టెన్షన్ పడుతూ ఉన్నారు, నర్వస్నెస్తో భయంతో ఉన్నారు? ఎందుకంటే ఒక మీటింగ్ జరగబోతూ ఉంది రేపో ఎల్లుండ. ఏంటా మీటింగ్ అంటే టీచర్స్ డిసైడ్ చేస్తారనమాట ఈ క్లాస్లో ఎవరు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అంటే బాగా చదివి మంచి గ్రేడ్స్ సంపాదించుంటే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి మూవ్ చేస్తారు. ఒకవేళ సరిగా చదవకపోతే వాళ్ళని అదే క్లాస్లోనే కూర్చోబెడతారు కదా. సో ఆ డెసిషన్ తీసుకునే టైం వచ్చిందనమాట. అందువల్ల వీళ్ళు భయపడతా ఉన్నారు, నేను వెళ్తానా నెక్స్ట్ క్లాస్కి లేదా ఇక్కడనే ఉంటానా అనే టెన్షన్ ఉంది పిల్లల్లో. హాఫ్ ద క్లాస్ ఈజ్ మేకింగ్ బెట్స్. సగం క్లాస్ బెట్లు వేసుకుంటున్నారు. అంటే నువ్వు వెళ్తావు, వాడు వెళ్ళాడు, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళావు అన్నట్టు. Gian and I laugh ourselves silly at the two boys behind us, Cian and Jacques, who have staked their entire holiday savings on their bet. సో జిఎన్ అండ్ ఈమె తన ఫ్రెండ్ జిఎన్ అనేటువంటి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉన్నారంట. ఎందుకంటే వీళ్ళ వెనకాల కూర్చున్నటువంటి ఇద్దరు అబ్బాయిలు, సిఎన్ అండ్ జాక్వేస్, వాళ్ళిద్దరు పేర్లు, వాళ్ళు బెట్లు వేసుకుంటున్నారు. హాలిడేలో సంపాదించుకున్న డబ్బంతా కలిపి బెట్లు వేసుకుంటున్నారు. ఏం బెట్ అంటే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, పొద్దున్న నుంచి నైట్ దాకా దీని గురించే. ఇట్స్ యు ఆర్ గోయింగ్ టు పాస్, నో ఐఎమ్ నాట్, ఎస్ యు ఆర్, నో ఐఎమ్ నాట్, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. నువ్వు పాస్ అవుతావు, లేదు నేను కాను, లేదు నువ్వు అవుతావు, నో నో అని చెప్పి. ఈవెన్ జీస్ ప్లీడింగ్ గ్లాన్సెస్ అండ్ మై యాంగ్రీ అవుట్ బర్స్ట్ కాంట్ కామ్ దెమ్ డౌన్. సో వాళ్ళ ఫ్రెండ్ జిఎన్ అని ఉంది కదా, ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ప్లీజ్ స్టాప్ దిస్ టాకింగ్ అని చెప్పి. కానీ వాళ్ళు కామ్ అవ్వట్లే. ఈమె సీరియస్గా చెప్తా ఉంది, అని ఫ్రాంక్, ఇంకా మీరు మాటలు స్టాప్ చేస్తారా లేదా అని చెప్పి. అయినా కూడా వాళ్ళు కామ్ డౌన్ అవ్వట్లేదు అనమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ, దెర్ ఆర్ సో మెనీ డమ్మీస్ దట్ అబౌట్ ఎ క్వార్టర్ ఆఫ్ ది క్లాస్ షుడ్ బి కెప్ట్ బ్యాక్. ఒకవేళ నన్ను అడిగినారనుకో,
ఈ క్లాస్లో ఒక 25% మంది 1/4 ఆఫ్ ది పీపుల్ డమ్మీలే, అంటే పెద్దగా చదివేటోళ్ళు కాదు, వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోబెట్టాలి ఈ క్లాస్లోనే. బట్ టీచర్స్ ఆర్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్. కానీ తెలుసు కదా, ఈ ప్రపంచంలోనే మనం ఎవరిని గెస్ చేయలేమంటే టీచర్స్ని. వాళ్ళు ఎవరినైతే పంపించాలనుకుంటారో అది అది మనకు తెలియదు, ఎవరినైనా డిసైడ్ చేయొచ్చు అని. ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్. సో నా ఫ్రెండ్స్ గురించి, నా గురించి పెద్దగా ఈ టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే విల్ మేక్ ఇట్, మేము ఖచ్చితంగా పాస్ అవుతాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. ద ఓన్లీ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఈస్ మ్యాథ్స్. కానీ నాకు ఒకే ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది, అదేంటంటే మ్యాథమెటిక్స్. ఎనీవే, ఆల్ వీ కెన్ డూ ఈజ్ వెయిట్. కానీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా వేస్టే. వాళ్ళు డిసైడ్ చేసి ఆ లిస్ట్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అంటిల్ దెన్ వీ కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హార్ట్. సో అప్పటిదాకా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట, టు నాట్ టు లూజ్ హార్ట్, అంటే నమ్మకాన్ని కోల్పోద్దండి అని. అంటే నమ్మకం పెట్టుకుందాం, ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం మనం అంతా అని. అలా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఐ గెట్ అలాంగ్ ప్రెటీ వెల్ విత్ ఆల్ మై టీచర్స్. సో నేను అందరు టీచర్స్తోనూ క్లోజ్గానే ఉంటాను. గెట్ అలాంగ్ అంటే అందరితోనూ మంచిగా ఉంటాను, మంచి పేరు ఉంది, అందరూ నాతో బాగానే మాట్లాడతారు, నేనంటే బాగా ఇష్టపడతారు అందరు టీచర్స్ అని. దెర్ ఆర్ 9 ఆఫ్ దెమ్. సో 9 మంది టీచర్లు ఉన్నారు, 7 men and 2 women. మిస్టర్ కీసింగ్, the old fogey who teaches maths, was annoyed with me for ages because I talked so much. సో ఒకసారి ఉన్నాడు మిస్టర్ కీసింగ్ అని, మ్యాథ్స్ టీచరు. సో చాలా కాలం నుంచి నేనంటే చాలా కోపగించుకుంటా ఉన్నాడు, అంటే విసుగేస్తా ఉంది. హీ వాజ్ అనాయిడ్, అంటే నా పేరు చెప్పగానే ఆయన కోపం వస్తుంది, ఎందుకంటే ఐ టాక్ సో మచ్, ఎప్పుడు తన క్లాస్లో మాట్లాడుతూనే ఉంటాను, అందుకు చాలా విసిగించుకుంటా ఉన్నాడు. ఆఫ్టర్ సెవెరల్ వార్నింగ్స్ హీ అసైన్ మీ ఎక్స్ట్రా హోంవర్క్. సో చాలాసార్లు చెప్పాడనమాట, డోంట్ టాక్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్పి. ఎన్నో వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత అయినప్పటికీ నేను వినకపోయేసరికి నాకు ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చారు ఓ రోజు, an essay on the subject a చాటర్ బాక్స్. సో ఏ చాటర్ బాక్స్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఎస్సే రాసుకొని రమ్మన్నారు, ఒక ఎక్స్ట్రా హోంవర్క్ ఇది. సో చాటర్ బాక్స్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ టాక్స్ ఆల్వేస్, హూ టాక్స్ టూ మచ్, ఎప్పుడు మాట్లాడుతూ ఉండే వాళ్ళని చాటర్ బాక్స్ అంటాం అనమాట. అందుకని అంటే నన్ను చాటర్ బాక్స్ అన్నాడు ఇక్కడ అని. సో దాని మీద, ఆ చాటర్ బాక్స్ అనేటువంటి టైటిల్ మీద ఒక ఎస్సే రాయని చెప్పి పనిష్మెంట్ ఇచ్చాడు, ఎక్స్ట్రా హోంవర్క్. ఏ చాటర్ బాక్స్, వాట్ కెన్ యూ రైట్ అబౌట్ దట్? ఏం రాయాలా చాటర్ బాక్స్ గురించి? ఐడ్ వరీ అబౌట్ దట్ లేటర్, ఐ డిసైడెడ్. సర్లే మళ్ళీ ఆలోచిద్దాం దేని గురించి అని చెప్పి అనుకున్నాను. ఐ జాటెడ్ డౌన్ ద టైటిల్ ఇన్ మై నోట్బుక్, టగ్డ్ ఇట్ ఇన్ మై బ్యాగ్ అండ్ ట్రై టు కీప్ క్వైట్. సో క్లాస్ రూమ్లో నా నోట్బుక్లో రాసుకున్న ఈ చాటర్ బాక్స్ అనే, అంటే ఇచ్చారు కదా హోంవర్క్, దాన్ని నోట్ చేసుకొని దాన్ని బ్యాగ్లో పెట్టేసి సైలెంట్గా ఉండడానికి ట్రై చేశాను. అంటే దాని గురించి పెద్దగా ఆలోచించలే, మళ్ళీ చూద్దాంలే అని. దట్ ఈవినింగ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ ద రెస్ట్ ఆఫ్ మై హోంవర్క్, ద నోట్ అబౌట్ ద ఎస్సే కాట్ మై ఐ. సో ఆ రోజు సాయంత్రం హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, మిగిలిన హోంవర్క్ అంతా. అప్పుడు ఆ నోట్ కనిపించింది, ఎస్సే రాయాలి కదా, దాని మీద కన్నుబడింది, అంటే అది కనిపించింది. ఐ బిగాన్ థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ వైల్ చూయింగ్ ద టిప్ ఆఫ్ మై ఫౌంటైన్ పెన్. సో తన ఫౌంటైన్ పెన్ టిప్ని కొరుకుతూ ఆలోచిస్తూ ఉంది, ఏం రాయాలి చాటర్ బాక్స్ అనే టాపిక్ గురించి అని. ఎనీవన్ కుడ్ ramble on and leave big spaces between the words, but the trick was to come up with convincing arguments to prove the necessity of talking. సో మామూలుగా ఏం చేస్తారంటే ఏదోటి గెలికేస్తారు, వర్డ్స్కి మధ్య పెద్ద స్పేసులు పెడతారు, అట్లా పేజ్ నింపేసి నేను దండిగా రాశానని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు, నేను చాలా రాసేసాను అని. కాకపోతే అట్లా కాదు ఇక్కడ చేయాల్సింది, కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి. అంటే ఈమె రాసేది ఆ చాటర్ బాక్స్ అనే ఎస్సే మీద, ఈమె ఏం రాయాలనుకుంటుందో ఆ ఎస్సేలో అవన్నీ కన్విన్సింగ్గా ఉండాలి. అంటే అందులో కన్విన్స్ చేయగలగాలి, ఏంటి? టు ప్రూవ్ ద నెసెసిటీ ఆఫ్ టాకింగ్, ఎందుకు మాట్లాడాలి, మాట్లాడే అవసరం ఏంటి అని. ఐ థాట్ అండ్ సడన్లీ ఐ హ్యాడ్ అన్ ఐడియా. సో నేను చాలాసేపు ఆలోచించి ఒక ఐడియా వచ్చింది నాకు. ఐ రోట్ ద 3 pages మిస్టర్ కీసింగ్ హ్యాడ్ అసైన్ మీ అండ్ వాజ్ సాటిస్ఫైడ్. సో 3 పేజీలు రాశాను, అండ్ మిస్టర్ కీసింగ్ ఇచ్చినటువంటి అసైన్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా, సాటిస్ఫై అయినాను, బాగానే వచ్చింది ఆ ఎస్సే. ఐ ఆర్గ్యూడ్ దట్ టాకింగ్ ఈజ్ అ స్టూడెంట్స్ ట్రైట్ అండ్ దట్ ఐ వుడ్ డూ మై బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. సో నేను ఏం చెప్పానంటే అందులో ఆర్గ్యుమెంట్, ఈ మాట్లాడడం అనేది, క్లాస్ రూమ్లో మాట్లాడడం అనేది పిల్లలకి, స్టూడెంట్కి ఉండే అలవాటే. మనం కంట్రోల్లో ఉండడానికి ట్రై చేశాను, నేను అంటే మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేశాను. బట్ దట్ ఐ వుడ్ నెవర్ బీ ఏబుల్ టు క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ద హ్యాబిట్ సిన్స్ మై మదర్ టాక్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్, ఇఫ్ నాట్ మోర్, అండ్ దట్ దెర్ ఇస్ నాట్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. సో ఆమె ఏం చెప్పిందంటే, నేను మాట్లాడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం, కాకపోతే మా మదర్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఇది నాకు మదర్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా అమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది. మీకు తెలుసు కదా, వారసత్వంగా వచ్చినటువంటి అలవాట్లు పోతాయా ఈజీగా? మా అమ్మ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటే, సో నేను కూడా మాట్లాడినా అని ఒక కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ వచ్చిందనమాట.
మిస్టర్ కేసింగ్ హ్యాడ్ ఎ గుడ్ లాఫ్ అట్ మై ఆర్గ్యుమెంట్స్. సో ఈమె రాసింది చూసి బాగా నవ్వుకున్నాడు తను. ఇప్పుడంతా అంటే ఎవరి నుంచి వచ్చింది, మా అమ్మ నుంచి నాకు ఈ అలవాటు వచ్చిందని రాసింది కదా. సో బాగా నవ్వుకున్నాడంట వాళ్ళ టీచర్. బట్ వెన్ ఐ ప్రొసీడెడ్ టు టాక్ మై వే త్రూ ద నెక్స్ట్ లెసన్ హీ అసైన్ మీ సెకండ్ ఎస్సే. కానీ ఈ అమ్మాయి సైలెంట్గా ఉండొచ్చు కదా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మాట్లాడింది. సో ఈసారి సెకండ్ ఎస్సే ఇచ్చాడు వాళ్ళ టీచర్. దిస్ టైమ్ ఇట్ వాస్ సపోజ్ టు బి ఆన్ అన్ ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్. సో దాంట్లో దేని గురించి అంటే ఈసారి టైటిల్ అన్ ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ టైం చాటర్ బాక్స్, ఇప్పుడు అన్ ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్. ఇన్కారిజిబుల్ అంటే సంథింగ్ విచ్ కెనాట్ బి కరెక్టెడ్, మనం కరెక్ట్ చెయ్యలేని చాటర్ బాక్స్ అని. సో ఆల్రెడీ కరెక్ట్ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు కదా, పనిష్మెంట్ ఇచ్చాడు, అయినా కూడా రిపీట్ చేసింది. అందుకే ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్ అనే సెకండ్ ఎస్సే రాసుకురాని మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చారు, ఎక్స్ట్రా హోంవర్క్. ఐ హ్యాండెడ్ ఇట్ ఇన్ అండ్ మిస్టర్ కీసింగ్ హ్యాడ్ నథింగ్ టు కంప్లైన్ అబౌట్ ఫర్ 2 whole lessons. సో ఈమె మళ్ళీ సెకండ్ ఎస్సే కూడా రాసి ఇచ్చింది. ఒక 2 lessons అయ్యేదాకా మిస్టర్ కీసింగ్ ఎప్పుడు ఏం మాట్లాడలేదంటే ఈ అమ్మాయి గురించి. అంటే ఈ అమ్మాయి సైలెంట్గానే ఉండింది. హవెవర్ డ్యూరింగ్ ద థర్డ్ లెసన్ హిట్ ఫైనలీ హ్యాడ్ ఎనఫ్. అంటే ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పటికీ బాగా రాసింది అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. ఈసారి థర్డ్ లెసన్ అప్పుడు ఆయనకి ఇంకా ఓపిక అయిపోయింది, మళ్ళీ మాట్లాడుతూనే ఉంది. Annie Frank, as punishment for talking in class, write an essay entitled Quack Quack Quack, said Mrs. Chatterbox. సో మళ్ళీ ఈసారి థర్డ్ టైం పనిష్మెంట్ ఇచ్చాడు. ఈసారి ఎస్సే ఏంటంటే క్వాక్ 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 సెడ్ మిసెస్ చాటర్ బాక్స్ అని, ఒక డక్ సౌండ్తో. సో అంటే ఎన్నిసార్లు చెప్పినా రిపీట్ చేస్తూ ఉందని చెప్పి సీరియస్గా ఇంకొక పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళ మ్యాథ్స్ టీచర్. ద క్లాస్ రోడ్, క్లాస్ నవ్వుతూనే ఉన్నారనమాట. ఐ హ్యాడ్ టు లాఫ్ టు, ఈమె కూడా నవ్వు వచ్చింది. దో ఐ నియర్లీ ఎగ్జాస్టెడ్ మై ఇంజనీటీ ఆన్ ద టాపిక్ ఆఫ్ చాటర్ బాక్సెస్. ఎందుకంటే ఆల్రెడీ చాటర్ బాక్స్ అనేటువంటి టాపిక్ ఫస్ట్ ఎస్సేకే 3 pages రాసింది, మళ్ళీ సెకండ్ ఎస్సే అప్పుడు రాసింది, ఇంకేముంటుంది రాయడానికి, అగైన్ అదే కదా. సో ఇట్ వాస్ టైమ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఈసారి కొత్తగా రాయాలి, సంథింగ్ ఒరిజినల్, ఏదో దాని గురించి కాపీ కొట్టినట్టు కాకుండా ఒరిజినల్గా ఉండాలి, సంథింగ్ న్యూ ఉండాలి. మై ఫ్రెండ్ శానీ హూస్ గుడ్ అట్ పోయిటరీ. సో తనకు ఒక ఫ్రెండ్ ఉంది, శానీ అనేటువంటి ఒక అమ్మాయి. ఆమె పోయిటరీ చాలా బాగా రాస్తుందంట, ఈ కవిత్వాలు అన్నీ. ఆఫర్ టు హెల్ప్ మీ రైట్ ద ఎస్సే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఇన్ వర్స్ అండ్ ఐ జంప్ ఫర్ జాయ్. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ పద్యాలు ఉంటాయి కదా, అంటే పోమ్స్ లాగా రాద్దాము ఈ క్వాక్ 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 చాటర్ బాక్స్ అనేటువంటి టాపిక్ మీద అని చెప్పి నేను హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఈ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. మిస్టర్ కీసింగ్ వాస్ ట్రైంగ్ టు ప్లే జోక్ ఆన్ మీ దిస్ రిడిక్యులస్ సబ్జెక్ట్ బట్ ఐ మేక్ షూర్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్. సో నన్ను ఇబ్బంది పెడదామని మిస్టర్ కీసింగ్ ట్రై చేస్తూ ఉంటే ఈమె ఇంకా కొత్తగా రాస్తూ తననే ఇబ్బంది పెడతా ఉంది అక్కడ. ఐ ఫినిష్డ్ మై పోమ్. సో పోమ్ ఫినిష్ అయిపోయింది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్, చాలా అందంగా వచ్చిందంట ఆ థర్డ్ ఎస్సే. అంటే పోమ్ రూపంలో రాశారు. ఇట్ వాస్ అబౌట్ ఎ మదర్ డక్ అండ్ ఎ ఫాదర్ స్వాన్ విత్ 3 baby ducklings who were bitten to death by the father because they quaked too much. ఇది ఏంటంటే ఒక మదర్ డక్ అండ్ ఫాదర్ స్వాన్ గురించి. వాళ్ళకి 3 బాతు పిల్లలు ఉంటాయి. ఈ ఫాదర్ ఏం చేస్తాడంటే పొడిచి పొడిచి చంపేస్తాడనమాట దాన్ని, ఆ బాతు పిల్లని, ఎందుకంటే అవి ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి అని. సో ఇట్లా రాసింది. లక్కీలీ మిస్టర్ కీసింగ్ టుక్ ద జోక్ ద రైట్ వే. కానీ ఆయన మంచిగానే అర్థం చేసుకున్నాడు ఆ పోమ్ని. హీ రెడ్ ద పోమ్ టు ద క్లాస్ యాడింగ్ హిజ్ ఓన్ కామెంట్స్. సో క్లాస్ అంతా అందరి ముందు ఆ పోమ్ని వినిపించి తన కామెంట్స్ యాడ్ చేసి చెప్పాడు. అండ్ టు సెవెరల్ అదర్ క్లాసెస్ యాజ్ వెల్. దాంతోపాటుగా మిగిలిన క్లాసులు కూడా తను ఆ టీచర్ వినిపించారు అనమాట చాలా హ్యాపీగా. సిన్స్ దెన్ ఐ బీన్ అలౌడ్ టు టాక్ అండ్ హ్యావెంట్ బీన్ అసైన్ ఎనీ ఎక్స్ట్రా హోంవర్క్. సో అప్పటి నుంచి తను మాట్లాడినా కూడా ఏమనట్లేదంట, ఆమె పర్మిషన్ ఇచ్చేసాడు మాట్లాడడానికి అండ్ ఎక్స్ట్రా హోంవర్క్ కూడా ఇవ్వలేదు. ఆన్ ద కాంట్రరీ మిస్టర్ కీసింగ్స్ ఆల్వేస్ మేకింగ్ జోక్స్ దీస్ డేస్. ఇంకా దానికి భిన్నంగా ఆయనే జోకులు వేస్తూ ఉన్నాడంటే ఈ మధ్య. ఇలా ఒకరోజు తను రాసినటువంటి డైరీ అనమాట. యువర్స్ యానీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ విత్ స్లైట్ అడాప్టేషన్. సో చాలా పెద్ద బుక్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ లెసన్లో పెట్టారనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ లెసన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.